నంద్యాల రాజకీయం వేడెక్కింది. నేతల మధ్య మాట యుద్ధం ముదురుతోంది. తనను టార్గెట్ చేస్తూ రోజా చేసిన విమర్శలపై అఖిలప్రియ స్పందించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అఖిలప్రియ గారు చాలా చిన్న వయసులో తల్లి చనిపోయిందని ఎమ్మెల్యే, తండ్రి చనిపోయాడని మంత్రి అయిపోయి ఆవిడకి చిన్న వయసులో మంత్రి పదవి వచ్చేందుకు కొమ్ములు వచ్చాయేమో, ఏం చేస్తున్నదో కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ నంద్యాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఒక క్యాండిడేట్ అయిన శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కొంతమంది మహిళలకి డబ్బులు ఇచ్చి ఉసిగొలిపి నిన్న ధర్నా చేయించడానికి పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్పా మోహన్ రెడ్డి గారికి మహిళా ఓట్లు అడిగే అర్హత లేదు అంటుంది. ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి ఇంటికి మనుషులు పంపించిన అఖిలప్రియకి మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు మహిళల గురించి, మహిళల సమస్యల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడటానికి అసలు అఖిలప్రియకు గాని చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందా నేను అడుగుతున్నాను. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడదాని పుట్టుకనే విభేదించిన చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉంటూ ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడేది? ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిట్ట నిలువున ముంచి రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగేలా చేసిన మీరా ఆడవాళ్ళ గురించి మాట్లాడేది? అక్రమ ఇసుక రవాణా చేస్తున్న చింతమనేనిని ఎదిరించి ఒక సిన్సియర్ ఎంఆర్ఓ వనజాక్షి అడ్డుకుంటే ఆ మహిళని ఇసుకలో వేసి కొడితే ఆవిడ్నే తిట్టి సెటిల్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉంటూ నువ్వో మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఏ విధంగా బోడే ప్రసాద్ గాని, బుద్ధా వెంకన్న గాని, బోండా ఉమ గాని విజయవాడలో ఉన్న మహిళల జీవితాల్ని ఏ విధంగా వ్యాపారంలోకి దించేసి ఈరోజు వాళ్ళకి అండగా ఉంటూ మహిళల జీవితాన్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఉంటూ నువ్వో మహిళల గురించి మాట్లాడేది? ఈరోజు నారాయణ కాలేజెస్ లో 25 మందికి పైగా ఆడపిల్లలు చచ్చిపోతే కనీసం వాటికి కారణాలేంటో తెలియక, ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక కనీసం చిన్న కేసు కూడా కాలేజీల మీద పెట్టకుండా నారాయణ గారిని కనీసం కేబినెట్ నుంచి బర్తరఫ్ కూడా చేయకపోతే ఆ కేబినెట్ లో సిగ్గు లేకుండా ఉంటూ మీరా మహిళల గురించి మాట్లాడేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటండి, ఈరోజు రోజా గారు ఎందుకు విమర్శలు చేశారనేది కూడా నేను పక్కన పెడతాము. ఎందుకంటే ఈరోజు తోటి మహిళగా ఆమెకి ఈరోజు ఆమె వార్డు ప్రచారంకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు ఆమెని అడ్డుకోవడం వల్ల ఏదైనా కోపంలో ఆమె మాట్లాడిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్ని విమర్శలు చేసినా రోజా గారి మీద మాకు ఒక తోటి మహిళగా ఆమె మీద ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను కూడా చూస్తున్నాను, స్టార్టింగ్లో మరి మహిళల మీద ఎటువంటి విమర్శలు వస్తాయి. ఒక మహిళ రాజకీయంగా సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంగా కానీ రావాలంటే ఆమెని ఇబ్బంది పడి ఉంటుంది, ఆమెకు కూడా తెలిసి ఉంటుంది స్టార్టింగ్లో ఆమె కెరియర్ టైంలో కూడా.